రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి సర్కారుపై ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి. బీఆర్ఎస్ జనగామ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వరరెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఒక్క పని కూడా చేయలేదని చెప్పేసి నిన్న గ్రామాల్లో అందరు చెప్తున్నారు. రైతు బంధు ఇప్పటి వరకు ఇవ్వలే, కరెంటు చాలా ఇబ్బందిగా ఉన్నది, ఇవాళ రైతు బీమా కొనసాగించేటట్లు లేరు, రుణమాఫీ డిసెంబర్ 9 ఇస్తామని చెప్పిండ్రు, మరలా 100 రోజుల్లో ఇస్తామని చెప్పిండ్రు, ఇప్పుడు ఆగస్టు 15 అని చెప్తున్నారు. అదేవిధంగా ఇవాళ ధాన్యం కొనలేని పరిస్థితి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు ధాన్యం 2200 కంటే తక్కువ కొనడానికి లేదు. అంతేకాదు వాళ్ళు ఎన్నికలలో చెప్పిండ్రు 500 రూపాయలు బోనస్ ఇస్తామని. బోనస్ బోగస్ అని తెలిసిపోయింది. ఇలా 1500 రూపాయలకు కొనడానికి వ్యాపారస్తులు కూడా వాళ్ళు అంతకంటే ఎక్కువ పెట్టమన్నారు. ముఖ్యమంత్రి చెప్పినా, కలెక్టర్ చెప్పినా, మార్కెటింగ్ అధికారులు చెప్పినా మేము 5 రూపాయలు పెంచమని చెప్పేసి అంటే ఇవాళ ఎంత దురవస్థలో ఉందంటే జనగామ మార్కెట్ మూసేసిండ్రు. ఇలా ప్రభుత్వం సిగ్గుతో తల ఉంచుకోవాలి. ఇలా జనగామ మార్కెట్ ని తెరిపించి అక్కడనే కేంద్రం పెట్టి 2200 రూపాయలు రైతులకు ఇప్పించాలి. ఆ 2200 ఇప్పించలేదంటే ప్రభుత్వ చేతగానితనం. వ్యాపారస్తులతో మాట్లాడి, అధికారులతో మాట్లాడి రైతులందరికీ ఇలా బయట వర్షం వచ్చి చాలా ఇబ్బంది అయింది. అదే మన యొక్క మార్కెట్లో ఉన్నట్లయితే టార్పాలిన్లు ఉంటాయి, షెడ్లు ఉంటాయి, ఆరవోసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ ఉన్న తర్వాత కూడా జనగామ మార్కెట్ నిరవధికంగా మూసేసిందంటే ఈ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం, ఈ రైతులకు ఉపయోగపడే ప్రభుత్వం కాదు అని తేలిపోయింది.